అన్నయ్య వందనాలు. నా పేరు గిరి, మాది తెలంగాణ అన్నయ్య. మీరు చెప్పే ప్రతి మెసేజ్ వింటాను. బైబిల్ ప్రకారంగా మంచిగా చెబుతారు అన్నయ్య. జస్ట్ ఈ మధ్య జేమ్స్ అండ్ విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య వాళ్ళు ఒక టీవీ ఛానల్లో విపి అన్న జై శ్రీరామ్ అనటం జరిగింది అన్న. ఈ విషయంలో వాళ్ళు డిబేట్ చేద్దామని అనుకుంటున్నారు అన్నయ్య. వీళ్ళు చేసేదా ఏది కరెక్ట్ అన్న? జై శ్రీరామ్ అనాలా వద్దా? ఇంతకు కొద్దిగా ఆన్సర్స్ చెప్పండి, వీడియో కూడా అప్లోడ్ చేయండి అన్నయ్య ప్లీజ్. దీనికోసం చెప్పాను కదా నాన్న, గత ప్రశ్నలలో నేను చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ప్రశ్నగా చెప్పలేదు కానీ సందర్భానుసారంగా విషయం చెప్పాను. సరే, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ విషయాలు మనకు అనవసరం. ఏమండి, కుటుంబాల మధ్య కలహాలు, క్రైస్తవులుగా ఉండి ఒకరితోనొకరు తగాదాలు పెట్టుకోవటం అనేది అది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నాను. సరే, వాళ్ళు ఆవేశపూరితంగా ఏదైనా అనుకున్నా ఏదో మంచిగా కూర్చొని తేల్చుకొని అందరూ క్రైస్తవులు కాబట్టి సహనం కలిగిన వాళ్ళుగా ఉండాలి కాబట్టి ఒకరినొకరు సహించటం మేలు కాబట్టి. ఏనా బైబిల్లో ఎన్నో ఉన్నాయి అలాంటి సందర్భాలు. అలాగైతే ఎన్నో సందర్భాల్లో నన్ను కూడా దూషించారు కాబట్టి వాళ్ళందరి మీద మనం జెండా ఎత్తుతామంటే వ్యక్తిగతంగా మనల్ని ఏమైనా అన్నేమండి, మనమేం పట్టించుకోవద్దు, వదిలే. ఎందుకంటే చెడ్డగా మన మీద వాళ్ళు దుర్భాషలాడినా ఏమాడినా దేవుడికి విడిచిపెట్టేయండి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు ధన్యులనే చెప్పాడు. కనుక వాళ్ళు ఏదో మనల్ని వ్యక్తిగతంగా అంటున్నారు, మన మీద కోపంతో రగిలిపోతున్నారు అంటే దేవుడికి విడిచిపెట్టండి. మీరేం వాళ్ళ మీద పగ తీర్చుకోవాల్సిన పని లేదు, దేవుడికి విడిచిపెట్టండి. ఎందుకంటే అన్నాడు కదా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అని అన్నాడు. కాబట్టి బైబిల్ గౌరవించాల్సిన వాళ్ళుగా మనం ఉన్నాం. కేవలం వాక్యాలు చెప్పటమే కాదు కదా, వాక్యం విన్నవాడు దేవుని దృష్టికి యోగ్యుడా, వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు అంటే బైబిల్ ఏం చెప్పింది? మీరు వినువారు మాత్రంగా ఉంటే మీరు మోసపోయినట్లే, మోసపోతున్నారు మీరు. మరి ఏం చేయాలి? వాక్య ప్రకారంగా ప్రవర్తన కలిగి ఉండాలి. మరి ఎంతమంది చెప్పటమే కాదు ప్రవర్తన కలిగి ఉన్నారు అంటే బైబిల్లో నీ సహోదరులను ద్వేషించొద్దు అన్నాడు. మరి సహోదరులుగా నువ్వు క్రీస్తున్నామో నేను క్రీస్తున్నామో ఎందుకు మనలో మధ్య ద్వేషం? మన ప్రభువే ఏమండి ద్వేషాన్ని నేర్పించాడా? మన ప్రభు సహనాన్ని నేర్పించాడు. ఎలాంటి సహనం? కిట్టక మనలన్నా, నేరాలు మన మీద మోపుతున్నా, ఏమంటే కాని మాటలు మనం అంటున్నా సహించడమే మనకు నేర్పించాడు. కానీ ఈరోజు మనుష్యులు కదా, ఒక మాట అనేసరికి ఆగ్రహ జ్వాలలు వచ్చేస్తున్నాయి. ఆత్రి నువ్వు నన్ను అంత మాట అంటావా అంటే ఎందుకు? ప్రజల మధ్య నేను ఏదో చెడు అయిపోతున్నాను. మనుష్యుల మధ్య చెడు అయిపోతే అయిపోనివ్వండి. వీళ్ళు ఆవేశపడే దేనికంటే ప్రజల మధ్య మమ్మల్ని చెడ్డగా చూపిస్తున్నారు, మా పరువు పోయింది ప్రజల మధ్య. పోతే పోనివ్వండి, ప్రజల మధ్య పరువు పోతే ఏంటి, ఎంత కొంపలు మునిగిపోయేది. ప్రజలు నీకేమైనా పరలోకం ఇస్తారా? నిజంగా మనస్సాక్షితో బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రజల మనకు తీర్పరులు. దేవుడు ప్రజలు ఓటేస్తే మనకు పరలోకం ఇస్తాడా? ప్రజలందరూ కాదంటే మనకి నరకానికి పంపిస్తాడా? అసలు ప్రజలకి సంబంధమే లేదు. ఒక్కడైనా 800 కోట్ల మంది అయినా, ప్రజలు ఎంతమంది అయినా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, వాళ్ళు కంప్లైంట్ చేసేదాన్ని బట్టి దేవుడు మన మీద చర్యలు తీసుకోడు. మనకు ప్రతిఫలం ఇవ్వాలన్నా, మనకు శిక్ష అమలు చేయాలన్నా దేని బట్టి ఉంటుంది చెప్పండి? అందుకే ప్రకటన గ్రంథాన్ని ముగించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసుప్రభు మాట్లాడుతూ ఆ బైబిల్ గ్రంథాన్ని ముగించేటప్పుడు ఒక మాట చెప్తున్నాడు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూడండి, 12వ వచనంలో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి నాన్న. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు అన్నాడా? ప్రజల యొక్క కామెంట్ల మేరకు, ప్రజల యొక్క ఉద్దేశాల మేరకు, ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు అన్నాడా? దిస్ ఇస్ బైబిల్. వాని క్రియ, నీ పని బట్టి నేను జీతం, వాని క్రియలను బట్టి ప్రతి వానికి, ఎవరైనా కావచ్చు, ప్రతి వానికి క్రియలను బట్టి నేను జీతం ఇస్తానే గాని అంటే నువ్వు చేసే పని, నేను చేసే పని, మన పనులను బట్టి మనకి జీతం ఉంటుందే గాని ఎవరో నన్ను ఏదో అన్నారని నాకు జీతము తగ్గిపోదు. ఏమండి, ఎవరో నన్ను పొగుడారని నాకు జీతము పెరిగిపోదు. ఏమండి, మీరందరూ నాకు జై కొట్టారని దేవుడు, అమ్మ వీళ్ళందరూ జై కొడుతున్నారు కాబట్టి ప్రసన్న బాబుకి నేను జీతం ఇస్తాను అనుకుంటాడు దేవుడు? నో. మీరు పొగుడారనో, మీరు దూషించారనో నాకేం జీతం రాదు, నాకేమీ ప్రతిఫలం రాదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు వాక్యంలో, ఇది అర్థం కావాలి.
ఇది మనకు అర్థం కావాలండి. ఎందుకో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు గుడ్డితనము అంటున్నాడంటే, ఎందుకండి వాక్యం తెలుసు కూడా ఇలా గుడ్డివాళ్ళుగా మారిపోతున్నారు? వీళ్ళందరూ కళ్ళు తెరుచుకోవాలని నేను కోరుకుంటున్నానండి. వాక్యాలు చెప్తున్నారు, క్రీస్తును ప్రకటిస్తున్నారు, సంతోషం, మంచిది. ప్రభువుని చెప్పండి, వాక్యాన్ని నేర్పించండి, బైబిల్ ఎంత గొప్పదో ప్రజల మధ్య నిరూపించండి. ఏమండి, మనల్ని అన్నందుకు మనకు బాధ ఎందుకండి? ప్రభువునంటే బాధపడండి, బైబిల్ అంటే బాధపడండి, దానికి సంబంధించిన సరైన సమాధానం చెప్పండి. అవసరమైతే అజ్ఞానంగా మాట్లాడేవాడు మూర్ఖుడు నోరు ముయ్యించండి. ఇవన్నీ బైబిల్ ఆమోదిస్తుంది. కానీ మనలో మనకి ఎందుకండి ఈ కొట్లాట్లు, మనలో మనకి ఎందుకండి ఈ గొడవలు? మరి ఎన్నిసార్లు చెబుతున్నా వీళ్ళకి ఎందుకు పట్టడం లేదు అంటే, క్రియలను బట్టి కదా జీతం ఇస్తాను అని బైబిల్ స్పష్టంగా చెప్పినప్పుడు, నా పనే నాకు జీతం అన్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం మేరకు వీళ్ళు ఎందుకు బేస్ అయిపోతున్నారు? ప్రతిదీ వీళ్ళు చెప్పాలనుకున్న ప్రతిదీ కూడా ఒక పోస్ట్ పెట్టి, వీళ్ళు చెప్పాలనుకున్న ప్రతిదీ కూడా ఒక థంబ్నెయిల్ పెట్టి, ఎదుటి వ్యక్తిని దూషించటమో, ఎదుటి వ్యక్తిని కించపరచటమో, ఎదుటి వాళ్ళు బొమ్మేసి మాట్లాడటమో, ఏమండి ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏమండి, పిల్లలు ఎప్పుడైనా నా మెసేజ్లు కట్ చేసి పెట్టేటప్పుడు కూడా నేను అన్నాను, క్రీస్తు విరోధులైన వాళ్ళ ఫోటోలు వేయడానికి మీరు ఇష్టపడ్డాను నేను. ఎందుకంటే వాళ్ళు హైలైట్ చేయడం ఎందుకు? ఎవడెవడో మొక్కలు మనం పెట్టడం ఎందుకు? అది అవసరము అనుకుంటే కొన్ని సందర్భాల్లో పెట్టండి ఎప్పుడైనా. అది కూడా క్రీస్తు విరోధులు మన వాళ్ళ ఫోటోలు ఎవరో కూడా మీరు పెట్టడానికి వీలు లేదని శాసించాను. ఏమంటే, నాకు తెలియకుండా ఎవరైనా పిల్లలు బయట వాళ్ళ ఛానల్లో చేసుకుంటే అది నాకు సంబంధించింది కాదండి. నేనైతే అఫీషియల్గా మన పిల్లలతో ఏం చెప్పానంటే, మన వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు బైబిల్ యూనివర్సిటీ వాళ్ళైనా, వారి ఏ ఇతర మత శాఖల వాళ్ళైనా, వాళ్ళంతా క్రీస్తు నమ్మిన వాళ్ళు కదా, నా సోదరులే వాళ్ళంతా కూడా. వాళ్ళు ఒకళ్ళు ఏదైనా నన్ను అన్నా కించపరిచిన మీరు మాత్రం ఒక పక్క అతని ఫోటో ఒక పక్క నా ఫోటో వేసి తప్పుడుగా పోస్టులు పెట్టకండి, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయకండి అని వార్నింగ్ ఇచ్చాను వాళ్ళకి. ఎందుకంటే మనలో మనం ఎందుకు ఈ రచ్చ, మనలో మనం ఎందుకు ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోవటం, అవమానపరుచుకోవటం అన్న అభిప్రాయం నాది, అంతే. నాకు ఎవరి మీద ద్వేషం, కోపం ఏమీ లేదు. సరే, తెలియక అంటున్నారు ఎవరో. ఏమంటే, మన క్రైస్తవులైన వాళ్ళే, మనలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కాకపోయినా బయట వాళ్ళు కూడా చాలామంది మన పోస్టులు పెట్టి లేదా మా ఫోటోలు వేసి మన మీద తప్పుడుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేస్తాం? ప్రతిఫలం ఎవరిస్తారు? ఏమండి, నేను చెబుతుంది ధర్మం అయినప్పుడు, నేను చెబుతుంది బైబిల్ ప్రకారంగా న్యాయబద్ధమైనది అయినప్పుడు, నేను ప్రభు ముఖాన్ని చూసి నేను వెళ్ళాలి కానీ బైబిల్ని బట్టి చూసి నేను అడుగేయాలి. కానీ వీడు నన్ను ఇంత మాట అనేశాడు కాబట్టి నేను కూడా ప్రజల మధ్య వీడిని ఏదో అనాలి, లేదా నాది నిజమని నేను అర్జెంటుగా నిరూపించుకోవాలి, చూడండి నాది మాత్రం ఏం తప్పు లేదండి అని వెంటనే నేను పోస్ట్ పెట్టేయాలా? వెంటనే నేను దానికి వివరణ ఇచ్చేసుకోవాలా ప్రజల మధ్య? మరి ఒకప్పుడు యూట్యూబ్ లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పండి? అప్పుడు లేవు కదా ఈ గొడవలేవని. నిజంగా ఇటువంటి సోషల్ మీడియా రావడంతోనే అండి ప్రతి గొడవకు కూడా ఒక చిన్న మొబైల్ వేదిక అయిపోయిందండి. అంటే టెక్నాలజీ సాతానుగాడు ఎలా మలిచేశాడు అంటే, మనల్ని ఒకరితోనొకరిని ఖర్చుకోవడానికి, భక్షించుకోవడానికి మన చేతికి టెక్నాలజీ ఇచ్చాడు. రే కొట్టుకుంటారా. ఒకప్పుడు మనిషి ముఖాముగ్గా ఎదురుపడితే అనుకునేవారు, అంతే కదండి. శత్రువులు ముఖాముగ్గా ఎదురుపడితే ఒక మాట నేనండం, ఒక మాట అతనండం జరుగుతుంది. ఇప్పుడు అసలు ఎదురుపడవలసిన పని లేదు. ఏమండి, వీడు ఎక్కడో ఇంట్లో కూర్చొని పోస్ట్ పెడతాడు, వాడు కూడా ఎక్కడో ఇంట్లో ఉండి మళ్ళీ చూస్తాడు. పోనీ ఆడైనా ముఖాముగ్గు వచ్చి మాట్లాడదంటే వాడు మాట్లాడు, వాడు అదే విధానం. ఎందుకు కొట్టుకోవడానికి ఇది ఎలాగైపోయిందంటే, ఒక వీధిలోకి వచ్చి కొట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా, సోషల్ మీడియా అనేది ఇది ఒక వీధి లాంటిది, ఆరు బయట వీధి లాంటిది. ఈ వీధిలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రౌడీలాగా తయారై రా చూసుకుందాం. ఎవరు? నీ సోదరుడు, నీ అన్నదమ్ముడు రా, వాడితో నీకు గొడవ ఏంటి? బైబిలే తప్పురా అంటే రా చూసుకుందాం, రా బస్తీ మే సవాల్ కొట్టు, ఆడి మీద తొడ కొట్టి మేసం తిప్పు. మనోళ్ళ చాలామంది అన్నారు, ఏమండి మిమ్మల్ని మాట అన్నారండి, మీ మీద పోస్ట్ పెట్టారండి, మన పిల్లల్ని అదే చెప్పినాడు. ఏమనక్కడి కామగా ఊరుకోండి, తెలుసుకుంటారులే ఏదో ఒక రోజు. ప్రేమ చూపిద్దాం వాళ్ళతో. ఎందుకంటే ఏదో అపార్థం చేసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారేమో, పోన్ నా మీద ఏదో వ్యక్తిగతంగా కోపం ఉండాలని అంటున్నారేమో అనుకోనివ్వండి. మనం ఏం చేయాలి? బైబిల్ మనకు మూలం. బైబిల్ ఏం చెప్పింది? మీరు ఒకరినొకరు ద్వేషించుకోకండి. ఏమండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒక మాట చూద్దామా? 15వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. ఇది అందరికీనండి, స్త్రీలే కానీ పురుషులకే కానీ. నేను నా ఒకడి కోసం శత్రువుల కోసం నేను చెప్పట్లేదు. నాకైతే ఎవరు శత్రువులు లేరు, నేను అనుకోవట్లేదు ఎవరిని శత్రువులని. వాళ్ళు అనుకుంటే నేనేం చేయలేను. నేను
ఏమండి? బైబిల్లో ఏముందో చూద్దామా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అండి. అయితే మీరు ఒకనినొకళ్ళు కరుచుకొని భక్షించిన ఎడల ఒకని వలన ఒకడు బొత్తిగా నాశనమైపోతారు. మీరు జాగ్రత్తగా చూసుకోండారా సోదరులు కదా. మీలో మీరు ఒకరినొకరు ఖర్చుకోవడం ఏంటి? ఒకరితోనొకరు గొడవ పడ్డం ఏంటి? అన్నదమ్ములు ఉంటారండి కుటుంబంలో, ఏదో మాట అనుకుంటారండి, ఇంట్లో సహజంగా అనుకుంటారు కదండి, మళ్ళీ కలిసిపోతారు. ఏముంది, కలిసిపోవాలి కదా ఎప్పటికైనా. భార్యాభర్తలు ఉన్నారండి, ఇంట్లో ఏదో గొడవ వద్దు, రాత్రి తెల్లవారు లేచి ఒకరి ముఖం చూసుకుంటారు. చూసుకొని ఏం చేయాలి? మళ్ళీ మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకొని కొంతమందికి ఒక రాత్రి సరిపోద్ది, కొంతమందికి ఒక రోజు సరిపోద్ది, కొంతమందికి వారం కూడా సరిపోదు. వారం తర్వాత మాట్లాడుకుంటారు, కొంతమంది నెల తర్వాత మాట్లాడుకుంటారు, కొంతమంది సంవత్సరం తర్వాతైనా మాట్లాడక తప్పదు. ఏమండి? ఎంత గొడవ అయినా సరే కొద్ది రోజులకి ఎప్పుడొకప్పుడు కలిసిపోక తప్పదు. ఏమండి? ఎంతో మంది మన నుంచి వేరే అయిపోయిన వాళ్ళు నా మాటలు తిట్టారు. మనం ఏమన్నది కాముగా ఉన్నాం. వచ్చారు లేదా మన దగ్గరికి? ప్రేమతో మాట్లాడారు లేదా? అంతే. సంవత్సరాలు పట్టొచ్చు దానికి. ఎదురు చూద్దాం. మనలో మనం భక్షించుకొని ఖర్చుకుని అలా నశించిపోతాం. నీకు నాశనమే, నాకు నాశనమే బైబిల్ చెప్తుంది. ఎందుకు చెప్పండి మనకు నాశనం? మరి అలాగండి నన్ను ఎంత మాట సోషల్ మీడియాలో నా మీద పోస్ట్ పెట్టన్నప్పుడు నేను అనకుండా ఎలా అండి ఉండగలనంటే, యేసుప్రభుని చూడు, మనకు మార్గదర్శిని చూడు. ఆయన ఏం చేశాడు? ఎన్ని మాటలన్నా సహించాడు కదండి. చెయ్యని నేరాలు ఆయన మీద వేసినా ఆయన నరహంతకుడండి, ఈయన అలాంటోడండి, ఇలాంటోడండి అని ఎన్నో నేరాలు ఆయన మీద మోపరి. ఏమన్నాడు ఆయన? ఎదురు జవాబు చెప్పలేదరే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండిరా. ఎందుకంటే చెప్పినా మీరు వినరు, నిజం నేను నిరూపించినా మీరు మానరు. కాబట్టి మీరు చేయాలనుకుంది మీరు చెయ్యండి. మౌనం అయిపోయాడు ఆయన. కనుక నిజంగా ఈ మాటను మనం పాటిస్తే ముందు క్రైస్తవుల మధ్య ఈ రచ్చ ఆగిపోద్దండి. క్రైస్తవుల మధ్య రచ్చ ఆపేయాలి. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. నా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ నేను విజ్ఞాపనాపూర్వకంగా చెప్పుకుంటున్నానండి. దయచేసి ఇలాంటి వాటిని మీరు ప్రోత్సహించకండి. అది ఎవరు చేసినా, అది BOUI వాళ్ళు చేసినా, లేదంటే ఇతర బయట వాళ్ళు చేసినా, సంఘస్థులు చేసినా, ఒక్కసారి బైబిల్ దృష్టితో ఆలోచించండి. నన్ను అనేశారు, నన్ను ప్రజల మధ్య అవమానించారు, నేను ఏదో ఒకటి అనాలి, నేను కూడా ఏదో పోస్ట్ పెట్టాలి, దానికి నేను కౌంటర్ వేయాలి. ఇప్పుడు కౌంటర్ వేస్తే ఆ కౌంటర్ను ఆమోదించేవాళ్ళు అంటే ప్రజలందరూ కూడా న్యాయమూర్తులా? మరి అంతే కదా. నువ్వేమనుకుంటున్నావు? ప్రజలే న్యాయమూర్తులు అనుకుంటున్నావు. అంటే నాది రైటా, అతనిది రైటా? ప్రజలారా మీరు డిసైడ్ చేయండి అంటే ప్రజలు అరటోళ్ళు తెలుసా? గుంపులో గోవిందం వీళ్ళందరూ కూడా. ప్రజల తీర్పులు ఎప్పుడు నమ్మకండి. ప్రజల తీర్పులు నమ్మితే ఇదిగో మన ప్రభుత్వానికి జరిగినట్టే ఉంటుంది. ఎవరో వస్తారనుకుంటే ఎవరో వస్తారు. ఏమండి? ఎవరికో ఓటేస్తే ఎవరికో పడుతుంది. ఇలాగే ఉంటుంది. అంటే ప్రజలు నమ్మలేము మనం. ఇప్పుడు ఓటేసిన తర్వాత ఏమంటారు? అనవసరంగా ఓటేసామండి, తప్పు చేసామండి. ఇలాగే ఉంటుంది. మరి ముందేమంటారు? ఈసారండి మా నాయకుడిని గెలిపించేస్తామండి, అలా వచ్చి ఇది పీకేస్తారండి, అది పొడి చేస్తారండి, ఎలా చేస్తాడండి మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు వరద వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మా దగ్గరికి రాలేదని ఆ ప్రజల యొక్క ఆర్తనాదాలు మీరు వినే ఉంటారు. వాళ్ళు గొడవ, అల్లరి, ఏడు కేకలు, కొట్లాటలు. ఎవరిని కొట్టేస్తావు? మైకినా? టీవీ ఛానల్ని కొట్టేస్తావా? ఈ బుద్ధి ఏదో ఓటేసే ముందు ఉండాలి నీకు. ఆ మాత్రం దానికి ఎందుకు నువ్వు కంగారు పడిపోయి ఓటేసేసావు? అంటే ఎప్పటివరకు ఈడిది అన్నాడు కదా, ఇప్పుడు ఈడు ఎలా తంతాడో చూద్దాం అని చెప్పి ఆడితో తన్నించుకోవడానికి సిద్ధపడు. తన్నించుకో. ప్రజానాడిది. ప్రజానాడి నమ్మకండి ఎప్పుడు. ప్రజలు ఇటైనా తూగిపోతారు, అటైనా తూగిపోతారు. డబ్బు ఇస్తే అటు తూగిపోతారు, అటు మాట్లాడతారు, డబ్బు ఇవ్వకపోతే ఇంకోలా మాట్లాడతారు. కనుక వాళ్ళ జడ్జిమెంట్ మీకెందుకు? ప్రజలు ఏదో అనుకుంటారండి, ప్రజల దగ్గర నేను తలెత్తుకోలేనండి. ప్రజలా నీకు? చెప్పండి, ప్రజలా నీకు న్యాయమూర్తులు? నా కనుక ప్రజల దగ్గర ఏదో నేను గొప్పవాడిగా, నా తప్పు ఏమీ లేదని నేను అర్జెంటుగా చెప్పేసుకోవాలి, నేను బయట పడిపోవాలి, నా యథార్థత ఏంటని నేను నిరూపించేసుకోవాలి అంటే ఎందుకు ప్రజల దగ్గర నిరూపించాలనుకుంటున్నావు? బాగా వినండి, మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. నేను హత్య చేశానని నా మీద ఆరోపణ వచ్చింది అనుకోండి. బాగా వినండి, మీకు అర్థమైతే నేను తర్వాత చెప్పబోయే సందర్భం అర్థమవుతుంది. నేను హత్య చేశాను అని ఒక ఆరోపణ వచ్చింది. ఏమండి? అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఏమండి? న్యాయమూర్తి ముందు నిలబెట్టారు. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తరువాత న్యాయమూర్తి ఒక తీర్పు అనేది ఇస్తాడు. దానికి ముందు ప్రజలందరూ కూడా కోర్టు బయట నిలబడి ప్రసన్నబాబును ఉరి తీయాలి, ప్రసన్నబాబును ఉరి తీయాలి, ప్రసన్నబాబును ఉరి తీయాలి అని అన్నారనుకోండి. అప్పుడు జడ్జి ఏమంటాడు? ప్రజలందరూ గట్టిగా అరుస్తున్నారు కాబట్టి వీళ్ళని బట్టి నేను ఇచ్చేద్దామా అనుకుంటాడా? ఉరేసేద్దాం అనుకుంటాడా? లేదు, సాక్ష్యాధారాలు సాక్ష్యాధారాలు లోపల పరిశీలించిన తర్వాత ఏమంటే ఇతని మీద ఏం ప్రూవ్ అవ్వలేదే, ఇతను చంపినట్లు కానీ సాక్షులు కానీ ఎవరూ లేరు, కనుక ఇతను నిర్దోషిగా ఇతను విడిచిపెట్టాలి అన్నది అక్కడ వాదోపవాదాల్లో జరిగిన, కోర్టులో జరిగిన వాదోపవాదాలను బట్టి తీర్పు ఉంటుందే కానీ టీవీ ఛానల్ చెప్పాయనో ప్రజలందరూ బయట కేకలేశారనో
అలాగనుకుంటే మా నాయకుడిని విడిచిపెట్టండి అని రాజకీయ వాళ్ళ తాలూకు తొత్తులందరూ కూడా బయట ఏం చేస్తుంటారు? ఏమండి, వాళ్ళు వెంబడించే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? అనుచరులు బయట కేకలు ఎత్తుంటారు. దాన్ని బట్టి వదిలేస్తుందా కోర్టు? చెప్పండి. కనుక ప్రజా తీర్పు ఎప్పుడు కూడా కోర్టు అమల్లోనికి తీసుకోదు. దేన్ని తీసుకుంటుంది అమల్లోనికి? ఏది న్యాయం, ఏది అన్యాయం, నిజంగా తన దోషం చేశాడా లేదా అన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతే జరుగుతుంది కదా. కనుక అక్కడ ఎలాగైతే న్యాయమూర్తి ప్రజా తీర్పును కాకుండా సాక్ష్యాధారాలు బట్టి ఆలోచిస్తాడో, ఇక్కడ కూడా మీరేమనుకోవాలి? మీకు న్యాయమూర్తి ఎవరు చెప్పండి? మిమ్మల్ని ఎవరు, మీ మీద ఎవరు నింద వేశారు? మీకు న్యాయం తీర్చాల్సిన దేవుడా ప్రజలా? దేవుడు కదా. దేవుడు విడిచిపెట్టండి. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను, జడ్జిమెంట్ ఇచ్చేది నేను అన్నప్పుడు మీరెందుకు ప్రజల మధ్య గెంతేస్తున్నారు? అనవసరంగా కంగారు పడిపోతున్నారు. ప్రజల మధ్య నేను చెడైపోతానేమో, ప్రజలందరూ నన్ను ఏదో అనుకుంటారేమో, లేదా ప్రజలందరూ నేను మెచ్చుకుంటారేమో. మెచ్చుకున్నోడిని నమ్మొద్దు. ఏమండి, నిన్ను ద్వేషించేవాడిని నమ్మొద్దు. నువ్వెవరిని నమ్మాలి? నువ్వు బైబిల్ ప్రకారంగా న్యాయవంతుడువా కాదా? బైబిల్ ప్రకారంగా సత్యాన్ని ప్రకటిస్తున్నావా లేదా? యాజ్ పర్ లా, బైబిల్ చట్ట ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా అన్నది దేవుడు చూసి నీకు తీర్పిస్తాడు. ప్రజా తీర్పును బట్టి కాదు, ప్రజల ఓట్లను బట్టి కాదు. ప్రజలందరూ నువ్వు నిర్దోషివని ఓటేసినా దేవుడు ఒకవేళ నేను దోషిగా తేలిస్తే నువ్వు ఆయన న్యాయపీఠం నుంచి, న్యాయస్థానం నుంచి తప్పించుకోలేవు కదా. మరి ఆ మాత్రం దానికి ఎందుకండి ప్రజల మధ్య కంగారు పడిపోతున్నారు? ఏమండి, ప్రజలు తీర్పర్లుగా ఎందుకండి మీరు వీధులకు వచ్చి కొట్టుకుంటున్నారు? మీరే చెప్పండి ప్రజలారా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా కాదా అని వాళ్ళని ప్రశ్నిస్తారేంటి? వాళ్ళకేం తెలుసు? ప్రజలకి ఏమీ తెలీదు. ప్రజలు ఎటుబడితే అటు తప్పుగా మాట్లాడతారు. అసలు ఏం చూశారని? ఏమండి, మీకు ఒక అర్థమవడానికి ఇంకో మాట చెప్తాను. ఏమంటే, కలకత్తాలో ఒక అమ్మాయిని చంపేశారు, డాక్టర్ని చంపేస్తే వీళ్ళు దానికోసం దానిలో అసలు నిజాలు ఇవన్నీ ఈడు మాట్లాడతారు పెట్టి. నువ్వు అసలుకి అక్కడికి వెళ్ళావా? స్పాట్కి నువ్వేమైనా సిబిసిఐడి ఇన్వెస్టిగేటర్వా? నువ్వేమైనా అక్కడ ఉన్న పోలీస్ అధికారవా? నువ్వేమైనా అక్కడ ఫోరెన్సిక్ టీమ్వా? ఈడొక ఫోరెన్సిక్ టీం కాదు. అంటే ప్రజలు ఎంత గొర్రెలో చూడండి. అక్కడ హత్య వెనుక జరిగిన నిజాలు ఇవే అని ఇటు మాట్లాడతారు. క్రైస్తవుడు మాట్లాడతాడు. సరే, క్రైస్తవుడు కానివాడు మాట్లాడతాడు, వదిలేండి, వాళ్ళగా బుర్రలేదు అడిగి. ఇలా ప్రతివాడు ఎందుకు పోస్టులు పెట్టాడు? ఎవ్వడు కూడా బెంగాల్ వెళ్ళలేదు, ఎవ్వడు కూడా హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఈ రాష్ట్రం కూడా దాటలేదు. ఎందుకైతే ఈ ఇంట్లోంచి కూడా బయటకు అడుగు పెట్టలేదండి. ఈడు కూర్చొని సోషల్ మీడియాలో వచ్చిన అక్కడ వార్త ఇక్కడ వార్త ఎంగిలి వార్తలన్నీ తీసేసి వినేసి ఈడంటూ ఒక స్టేట్మెంట్ తయారు చేసుకొని దాని మీద ఈడు పెద్ద కౌంటర్ ఇచ్చి మాట్లాడు. అసలు నిజం ఏం జరిగిందంటే నీకేట్రా తెలుసు? అంటే సిబిసిఐడి చేతగా గాజులేసి కూర్చుందా? అంతకోడు గొప్ప తీర్పు నువ్వు ఇచ్చేస్తావని, గొప్ప వివరణ నువ్వు ఇచ్చేస్తావని. మరి నువ్వు ఇచ్చిందే వివరణ. మరి ఏమండి, ఇది నిజమా కాదా? తప్పు కదా. నువ్వు ఇంట్లో నువ్వేటి మాట్లాడడం, ఎక్కడో జరిగిన దానికోసం నువ్వెవరు మాట్లాడడానికి? నువ్వు మాట్లాడే అధికారం నీకే ఉంది. కనుక ఏం చేయాలి? షటాప్, మాట్లాడొద్దు. తెలియని దానికోసం మాట్లాడొద్దు. ఎక్కడో ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే ఈడు మాట్లాడతారు. ఇజ్రాయెల్ అసలు ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ కోసం ఏం జరిగింది, అసలు ఎవడి ముందు బాంబు వేశాడు, ఎవడిలో తప్పు ఉంది, ఇవన్నీ ఆలోచించాలి కదా. అది బైబిల్ చట్టాన్ని బట్టి నువ్వేం చెప్తావా? బయట వాళ్ళంటే వ్యూస్ కోసం చేస్తారు, డబ్బుల కోసం చేస్తారు, పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు. మనం సత్యం తెలిసిన వాళ్ళు వద్దు. డబ్బుల కోసం మనకు వద్దు, పేరు ప్రఖ్యాతుల కోసం వద్దు. మనకు కావలసింది దేవుని మెప్పు. మరి దేవుని మెప్పు తెలిసిన వాడు. అందుకే చూడండి, ఎప్పుడైనా ఏమైనా సందర్భాలు జరిగిన మాలో ఎవరైనా అలాంటి వాటి కోసం మాట్లాడామా? ఎప్పుడు ప్రసన్నబాబు మాట్లాడినట్టుగా మీరు ఎవరైనా ఎప్పుడైనా పోస్టులు చూసారా? చెప్పండి. నేను ఎలాగొచ్చి ఏదైనా ఒక తమ్నేల్ పెట్టి నేను ఏమైనా ఇష్యూస్ కోసం మాట్లాడానా? నాకు తెలియలేనప్పుడు నేనేం మాట్లాడతాను వాటి కోసం? ఎక్కడో జరిగిన ఇష్యూ కోసం నేనేమరండి మాట్లాడడానికి? మణిపూర్లో పలానా జరిగింది. మణిపూర్లో ఏం జరిగిందంటే ఏం జరిగింది మణిపూర్లో నాకేం తెలుసు? ఏదో మణిపూర్కి ఒకసారి వెళ్ళి అయిపోయిన తర్వాత, కొట్లాటలు జరిగిన తర్వాత, హత్యలు జరిగిపోయిన తర్వాత ఒకసారి అలాగే వెళ్ళి ట్రిప్ వేసి వచ్చేసిన తర్వాత నువ్వేంటి మాట్లాడేది? నేను వెళ్ళానండి, అక్కడ చూశానండి, నేను ఏదో చేయగలిగిన సాయం చేశానండి, అది చెప్పు. ఏం జరిగిందో తెలియకుండా మనం ఎవరండి డిసైడ్ చేయడానికి? చెయ్యలేం కదా. మనకంటూ ఒక లేని గట్టి బేస్ దొరికితే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇది కన్ఫర్మ్గా ఇదిగోండి ఇన్వెస్టిగేషన్లో ఇది తెలిసింది, ఇదిగోండి ఈ కారణాలు ఉన్నాయి అన్నది నీకు ప్రస్ఫుటంగా నీకు తెలిస్తే అప్పుడు నువ్వు దానికోసం మాట్లాడినా, కామెంట్ చేసినా అర్థం ఉంది. ఏమీ తెలియకుండా ప్రజలు నోటుకొచ్చిందల్లా మాట్లాడతారండి. అలా మాట్లాడే ప్రజల యొక్క తీర్పు కోసం ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, కక్కుర్తి పడుతున్నారు?
సరే బయట వాళ్ళు పడితే పండవ్వండి, మనకు అక్కర్లేదు. కానీ క్రైస్తవ సోదరులారా, మీరు మాత్రం ప్రజాభిప్రాయాల కోసం, ఏమండి, ప్రజలు ఇచ్చే తీర్పుల కోసం, ప్రజలలో మెప్పు కోసం వద్దు, మనం చెయ్యొద్దు. ఒకవేళ వాడు తప్పుగా మనల్ని అర్థం చేసుకుంటే చేసుకునివ్వండి. ఏదో ఒక రోజు వాడు నిజం తెలుసుకుంటాడు. పోని తెలుసుకోలేదు అనుకోండి, చచ్చాకైనా తెలిసిపోతాడు, వాడికి అర్థం అవుతుంది. మన తండ్రి కదా మనకు తీర్పిచ్చేది, మన దేవుడు కదా మనకి న్యాయం చేసేది, ఆయన న్యాయపీఠం ముందు కదా మనం అంతా నిలబడేది. మరి అప్పుడు ఆయన నమ్ము, ఆయన దగ్గర నువ్వు యథార్థంగా ఉండు. ఎవరో అన్నారని ప్రజల మధ్య ఎందుకు నువ్వు విరుచుకుపడ్డం? దానివల్ల నీకు ఒరిగింది ఏముంది చెప్పండి? అరుచుకుంటారు తర్వాత ఏమవుతారు? ఒక సంవత్సరం తర్వాత సైలెంట్ అయిపోతారు. అవునా? ఇప్పుడు డాక్టర్ కేసు కోసం ఎంతమంది రోడ్ల మీద తిరిగారు. ఇప్పుడు ఏమైంది? బెంగాల్లో ఏమనుందా? అక్కడ చూడండి, నార్మల్గా ఉంది, ఏమీ లేదు. అంటే ప్రారంభంలోనే అదంతా ఉంటుంది. ఏంటి? రచ్చ అంటారు దాన్ని. ప్రారంభంలో వేడివేడిగా ఉంటుంది ఆ వార్తలంతా కూడా. ఆ తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు గడిచే కొద్దీ అలాగ దానికోసం మర్చిపోతారు ప్రజలు. ఇంక దానికోసం డిస్కస్ చేయరు. ఏమండి? ముందు ప్రభుత్వం మారిన కొత్తలో అదిగోండి పలానా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిపోయి అలా జరిగిపోయి ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్నా, ఎక్కడ చూడండి సోషల్ మీడియా ఇప్పుతే అదే గొడవ. ఇప్పుడు చూడండి ఏమనుందా అసలు? ఈవీఎం ట్యాంపరింగ్ కోసం ఎవరైనా మాట్లాడుతున్నారు? ఏం లేదు, సైలెంట్ అయిపోయారండి అందరూ. ఎందుకు? అరుస్తారు. ఇంకేం జరగట్లేదురా. ఎందుకు మరి అలాంటప్పుడు ఎందుకు ఆ గోల అంతా ఎందుకు, అరవటం అంతా ఎందుకు? బుద్ధిహీనుడు అరుస్తాడు, నువ్వెందుకు అరవటం? మనకు సంబంధం లేదు, మనం అరొద్దు. అందుకే అజ్ఞానుల వలే కాక అంటాడు దేవుడు. మనం ఎవరం? బైబిల్ తెలిసినవాడు జ్ఞాని, బైబిల్ తెలిసినవాడు దేవుని మనస్సు కలిగిన వాడు. కనుక దేవుని మనస్సులో నుంచి ఆలోచించాలి తప్పించి మనుష్యుల కోసం ఆలోచిస్తామా? మనుష్యుల మెప్పు కోసం, మనుషుల గొప్ప కోసం మనం ఆలోచిస్తాం? వద్దు, అక్కర్లేదు మనకది. కనుక దేవుని పిల్లారా, ఎవరో ఏదో అనుకుంటున్నాను నాన్న అనుకోనివ్వండి. వాళ్ళు ఏదో కామెంట్లు పెట్టుకుంటారు, ఎవడు అనాలా వద్దా అది ఇది. ఇతర దేవుళ్ళకు జై కొట్టే మనుష్యులం అయితే మనం కాదు. ఏమండి? ఒక నిజంగా తాళి కట్టించుకున్న భార్య ఎవరైనా ఉంటే, ఏమండి, తన భర్తకు జై కొడుతుంది కానీ పక్కింటి భర్తకు జై కొడుతుందా? అలా జై కొడితే నేనేమనుకోవాలి? ఏమ్మా, నువ్వు తాళి ఇంతో కట్టించుకొని ఆయనకి జై కొడుతున్నావేంటి? నీ సపోర్ట్ ఎవరికి ఉండాలి? నువ్వు తాళి కట్టుకుని నీ భర్తకు సపోర్ట్ ఉండాలా, లేదంటే ఎవరో వ్యక్తికి నీ సపోర్ట్ ఉంటుందా? నీ నోటి నుంచి వచ్చే ఉచ్చారణ ఎవరి కోసం నువ్వు మాట్లాడాలి? నీ భర్త కోసం నువ్వు మాట్లాడు. అలాగే మన భర్త ఎవరు? ఆత్మ సంబంధంగా మనకు తాళి కట్టిన వ్యక్తి, మనం నమ్ముకునే వ్యక్తి యేసుక్రీస్తు వారు. మరి ఆయన కాదని ఎవరో దేవుడని మనం అనగలమా? అనలేం కదా. మనం ఒకరిని నమ్ముకున్నాం, ఆ నమ్ముకునే వ్యక్తి కోసమే చివరి వరకు ప్రాణాలు పెట్టేవాళ్ళం. మనం చచ్చిపోతాం అవసరం అయితే. ఏమండి? లేదా ప్రాణం పోయినంత వరకు ఆయన ఉంటాడు మన గుండెల్లో. అంతేకాని ఎవరో బెదిరించారనో, ఎవరో బలవంత పెట్టారనో అనగలమా? అలాగ అనగలుగుంటే షడ్రక్ మెషక్ అబద్రిగా అని ఉండేవాళ్ళు. నేను పోయిన వారం చెప్పాను కదా, అలాగ అనుకుంటే పేతురు యోహాన్లు వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళ కోసం జై కుట్టుండేవాళ్ళు. వక్రీకరణలు జరుగుతాయి, తప్పుగా మాట్లాడతారు, ప్రజల మధ్య భయాందోళన కలుగు చేస్తారు, ప్రజల మధ్య అనవసరమైన వివాదాలను రెచ్చగొడతారు. కనుక అలాంటి వివాదాలకు మనం తావివ్వద్దు. మనం విజ్ఞులుగా బైబిల్ తెలిసిన క్రైస్తవులు అందరూ ఆలోచించాలి. మీరు బైబిల్ చదివితే నువ్వు క్రైస్తవుడే కదా, నువ్వు ఏ డినామినేషన్కి చెందినవాడు కానీ నువ్వు బైబిల్ చదువు. అని నీకు వ్యక్తిగతమైన తగువేంటి? ఒకవేళ నిన్ను, బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నిన్ను ఒకవేళ అన్యాయంగా అతడు అన్నాడు అన్నా దానికంటే సహించడం కన్నా నువ్వు చావటమే మేలు అంటాడు యేసుప్రభు వారు సువార్తల్లో మాట్లాడుతూ. నీకు నిజంగా ఒకవేళ నష్టమే కలిగిందనుకో, సహోదరుడు వల్ల నీకు ఇబ్బందే కలిగిందనుకో, అనుభవించు, సహించు. ఏమండి? అంతేగాని నువ్వు తిరుగుబాటు చేయటం వల్ల, నాది తప్పు కాదని నువ్వు చెప్పటం వల్ల నీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే మనం క్రైస్తవులం, మనం నేర్చుకున్నాం. చూద్దాం ఒకసారి బైబిల్లో ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒక్కసారి. ఈ సందర్భంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అండి 19వ వచనం అండి. ఎవడైనా ఒకళ్ళు అన్యాయంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మీలో న్యాయం ఉంది కానీ వాడే అన్యాయస్తుడిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహిస్తే అది మంచిది. ఏమండి, నన్ను అన్యాయంగా అంటున్నాడండి, నన్ను అన్యాయంగా నా మీద నోరు పారేసుకుంటున్నాడండి, నీ సహోదరుడే క్రైస్తవుడే అనుకో, నువ్వు పోస్ట్ పెడతావు వాడి మీద? అవసరమా?
పోస్ట్ పెట్టాల్సిన పని ఏమీ లేదు. అందుకే ఏమన్నాడు చదవండి ఆ మాట. మరి బైబిల్ ఈ మాటలన్నీ ఉన్నాయి కదా, ఎంతసేపు బంగారు వాక్యాలుగా కొనుక్కున్న మాటలే కనబడతాయా? ఏమి బైబిల్ కదా, ఈ బైబిల్లో ఉన్న మాటలు మనకు వర్తించవా? ఆలోచించాలి కదండి మనం. ఏమంటున్నాడు? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందును, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల ఏం గనం? మేలు చేసి బాధపడినప్పుడు. మీరు తప్పేం లేకుండా మిమ్మల్ని నిందిస్తే, కించపరిస్తే, అవమానిస్తే మీరు సహించిన ఎడల, ఎస్, అది దేవునికి హితము అంటున్నా. చూడండి, అంటే ఇప్పుడు దేవునికి హితమైంది మీరు చేస్తారా, మనుషులకి హితమైంది మీరు చేస్తారా? డిసైడ్ చేసుకోండి. ఇందుకే మీరు పిలువబడ్డారు. అంటే మీలో ఉండవలసిన లక్షణం ఇది, మీలో ఉండవలసిన క్వాలిటీ ఇది. మరి క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించాలి. ఇక డినామినేషన్ పరంగా కాదు, నువ్వు బైబిల్ చదివే క్రైస్తవుడు అయితే, నువ్వు నమ్మినది బైబిల్నే అయితే, నువ్వు అనుసరిస్తుంది యేసు ప్రభువునే అయితే, ఆయన వాక్యాలే నువ్వు గౌరవిస్తున్నది అయితే, మరి వాక్యం నీకు ఎందుకు కనబట్టలేదు? అంటే చదవలేదు ఈరోజు ఈ మాటని, లేదు ఈ మాట నీకు సంబంధించింది కాదు, ఏమండి మనం చేయాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నేను ఎలాగైతే సహించానో నాయనలారా, నా తమ్ముళ్ళారా మీరు కూడా సహించి మీకు మాదిరి ఉంచి అలా ఉండండారా అని చెబితే, మీరేంటారా వీధిలోకి వచ్చి కొట్టుకుంటున్నారు, మీరేంటారా గొడవలు పడుతున్నారు, ఎందుకర్రా నోరు పారేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు? క్రైస్తవులు కదా, సోదరులు కదా, అన్యాయం సహించడం మేలే కదా. నీకు అన్యాయమే జరిగింది, సహించు. ఆయన నోట కపటం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదట. అబ్బా ఎంత మంచి క్యారెక్టర్ అండి యేసు ప్రభుది. నిన్నెవరో గట్టిగా తిడుతున్నారు, అప్పుడు నువ్వేం చేయాలి? ఓకే అండి, ఓకే సరే అండి, తిట్టండి, ఇంకెన్ని తిడతారో తిట్టండి అని నువ్వు అనుకోవాలి. నువ్వు నన్ను ఎంత మాట అంటే అసలు నీ బ్రతికేట ముందు నువ్వు చూసుకో అని పోస్ట్ పెడతాడు. మళ్ళా వాడు వీడిని ఏమని అన్నాడు అనుకోండి, వీడి మీద వీడేం చేస్తాడు? వెంటనే ముందు నీ విషయం ఏంటో నువ్వు చూసుకో అని పోస్ట్ పెడతాడు. అంటే బదులు దూషించడమే కదా అక్కడ. నీవేంటో మాకు తెలీదా, నువ్వు చేసిందేంటో మాకు తెలీదా? ఇదేంటిది? బదులు దూషించటం. అందుకే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు, దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి మీరెవరికి అప్పగించుకుంటారు? లేదు, నేను ఎదురుదాడికి తిరుగుతాను, ఎదుటి వాళ్ళని అంటాను, ఎదుటి వాళ్ళని అన్యాయంగా మాట్లాడతాను, కనుక నన్ను నేను దెయ్యానికే అప్పగించుకుంటాను. అంతే కదండి మరి దాని అర్థం. నువ్వు దేవుడికి అప్పగించుకున్నవాడు అయితే యేసుప్రభులో ఉండు. ఏమండి, ఇప్పుడు పేతురు పత్రికలు ఇది చదువుదామా? 2:9 ఇంకొకసారి 19 చదువుదాం, ఎందుకంటే ఒకసారి చదివితే మనకు అర్థం అవుతుంది. అందుకనే నేను ఇన్నిసార్లు చదివిస్తున్నాను. ఇన్నిసార్లు చెప్పనివ్వండి, అయినా అర్థం కాదు, బురకెక్కదు. 10 సార్లు గుచ్చుగుచ్చునని ఎందుకు చెప్తున్నట్టు? కమాన్, ఈ సున్నితమైనవి మీరు పాటించండి. బైబిల్లో చిన్న మాటలు మీరు తప్పిపోతున్నారు. నేను ఎవరినో ద్వేషించి చెప్పట్లేదు, అందరిని ఉద్దేశించి చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మీ. మనందరం బైబిల్ ఫాలోవర్స్ కదా. మరి బైబిల్లో ఏముంది? చదువుదాం ఒకసారి. 2:19 చదివిన తర్వాత 1 కొరింథీ పత్రిక చదువుదాం. ఎవడైనను అన్యాయమును సహించుచు, అన్యాయంగా ఒకరు శ్రమ పొందితే దేవుని గురించిన మనస్సాక్షి మీరు కలగండి. ఆయన ఇలాంటి మనస్సు మీరు కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితం, అది మంచి, మీకు మంచి, దేవుడికి మంచి. తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఘనం? మేలు చేసి మీరు బాధపడండి, మీ తప్పు లేకుండా. అప్పుడు అన్యాయంగా మిమ్మల్ని ఎవరైనా అంటే అది దేవునికి హితం, అది దేవుడు ఇష్టపడతాడట. ఇందుకే కదా అసలు మిమ్మల్ని ఇందుకే పిలిచానయ్యా. ఎవడైనా మిమ్మల్ని అనవసరంగా మిమ్మల్ని నిందించినా నిందలు భరించండి నాయన, నిందలు భరించండి నాయన. అందుకే కదా నేను మిమ్మల్ని పిలిచాను. అంటే మీరు పిలిచిన పిలుపు వెనక ఎంత పెద్ద కారణం ఉంటే, ప్రధానమైన కారణాన్ని విడిచిపెట్టేసి నన్ను ఎంత మాట నువ్వు అంటావా? రే పోస్ట్ రెడీ చేయండి రా, ఉదయానకాల పోస్ట్ అంటే సోషల్ మీడియాలో ఉండాలి. దేనికోసం? నీ సహోదరుడి మీద నిందించడం కోసమా, లేదా వాడితో కయ్యానికి కాలు తవ్వడం కోసమా? వద్దర్రా. నా మాటగా నా ముఖం చూసి ఈ మాట నెరవేర్చకండి. యేసుప్రభు ముఖం చూసి ఈ మాట యేసుప్రభుది కదా, ఆయన మాటకి నేను సౌండ్ ఇచ్చాను అంతే.
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాడు కదా. పాపం చేయలేదు ఆయన, నోట ఏ కప్పటం లేదు ఆయనకి. ఆయన దూషింపబడి కూడా ఎదురు మళ్ళా మాట్లాడే ఎదురు నువ్వు నన్ను అంటావా, నీ సంగతి ఏంటో నేను చెప్తానని సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ పెట్టలేదు ఆయన. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవుని యందు తన్ను తాను అప్పగించుకున్నాడు. అదండి ఆయన మంచి క్యారెక్టర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుదాం ఇప్పుడు ఇంకో మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అండి. ఒకని మీద ఒకడు వ్యాజ్యం గొడవలు పడటం ఎప్పటికే కేవలము లోపం లోపం లోపము అంటున్నాడు. చూడండి, అంతకంటే అన్యాయాన్ని సహించరా బాబు, సహించు. దానికంటే నీ సొత్తు ఎవడైనా అపహరించుకుని ఎత్తుకెళ్ళిపోతే అదే మంచిదిరా బాబు. ఇంకా అంటే ఒకవేళ నీ సొత్తుని ఎత్తుకెళ్ళిపోవడం అయినా మంచిదేమో కానీ నువ్వు అన్యాయాన్ని సహించకపోవడమే చెడు అంటున్నాడు. చూడండి, నీకు ఆ మాట అర్థమైందో లేదో. మళ్ళా చదువుదాం మాట. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపం. అది లోపం. మీరు గొడవలు పడుతున్నారంటారా? ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే సోషల్ మీడియా నిండా ఇవే గొడవలండి. మళ్ళీ ఎక్కడ గొడవ పడుతున్నావు? ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఎవడు చూస్తాడు? నీకు నాకు డిబేట్, నీకు నాకు సవాల్, నీకు నాకు ఇంక రకరకాల మాటలండి. ఈ పోస్టులన్నీ ఎక్కడ పెడుతున్నావు? నువ్వు సోషల్ మీడియాలో పెడుతున్నావు. అది ఎవడు చూస్తాడు? అన్ని జనుడు చూడ్డా? చెప్పండి. అంటే సోషల్ మీడియా నీకు ఆడికని వెళ్తుంది. ఫోన్ అయ్యింటి రింగ్ ఇవ్వగానే ఆడికి వెళ్ళడానికి, నువ్వు పోస్ట్ పెట్టగానే ఆడు ఒక్కడే చూడడానికి. ఊరంతా చూస్తారు, రాష్ట్రం అంతా చూస్తుంది, అవసరమైతే దేశం అంతా చూస్తారు. ఏమండి ఈరోజు మన పెట్టిన పోస్టులు విదేశాల్లో కూడా తిరుగుతున్నాయండి. సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నాయండి. వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోయి, ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోయి, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయి ఎన్ని దేశాలు తిరుగుతున్నాయి అనుకున్నారు మన పోస్టులు. మరి అందరూ చూడరా? అందరూ చూస్తున్నారు కదండి. అందరూ చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్య ఎంతమంది నీ వాళ్ళు చూస్తున్నారు? నీ వాళ్ళకన్నా బయట వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. నిన్నెంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, ఎంత తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఇదిగో ఈ మాట నువ్వు చదవాలి సోదరుడా, నా క్రైస్తవ సోదరుడా. నిన్ను ప్రేమించి చెబుతున్నాను ఈ మాట. సరే, ఒకవేళ మనం గతంలో ఒకవేళ గొడవలు ఆడుకున్నా, ఏం చేసుకున్నా అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం వదిలేయండి. భవిష్యత్తును గురించి ఆలోచించండి. ఏంటి ఆ భవిష్యత్తు? ఇదిగోండి బైబిలే మన భవిష్యత్తు. మళ్ళా చదువుదాం మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచుండగా మీలో మీరు గొడవలు పడుతుంటే, అవిశ్వాసులు ఎదుట మీరు సోషల్ మీడియాలో మీరు కొట్టుకుంటుంటే, అంతకంటే మీరు అన్యాయాన్ని సహించడమే మంచిది. మీ సొత్తును ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతే దాన్ని భరించడమే మీకు మంచి కదా. వద్దర్రా, దేవునికి విరోధంగా మనం మారిపోతున్నాం. క్రైస్తవ్యం ముసుగులో మనల్ని ఈ అపవాది ఎక్కడికో నడిపించేస్తుంది, ఆవేశాలకు గురి చేస్తుంది, మనలో మనకి చిచ్చు పెడుతుంది, కుటుంబాల మధ్య కలహాలను సృష్టిస్తుంది. ఇంతకీ కలహాలు సృష్టించింది ఎవడికెవడికి? నీకు, నీ సోదరుడని క్రీస్తున్నమును మరో క్రైస్తవుడికే. వద్దు, క్షమించు, ప్రేమతో చెప్పు, కూర్చొని మాట్లాడుకో. ఏమండి, కూర్చొని మాట్లాడుకోండి, తప్పులేదు. పిలిపించి మనం అంతా మాట్లాడుకుందామండి. సరే, ఏది నిజం ఒకసారి మన బైబిల్ని బట్టి మనం అంతా కూర్చొని డిస్కస్ చేద్దామండి. వెరీ గుడ్, అది మంచి నిర్ణయం. గెలుపు నీదా, గెలుపు నాదా, ఓటమి నీదా, ఓటమి నాదా, ఇది కాదు అక్కడ జరగాల్సింది. అది కొట్లాట, అది గొడవ, అది రభస. దేవుని పిల్లలారా, కనుక అలాంటి అన్యాయాన్ని సహించటం మంచిది కాదండి. కనుక తమ్ముడా, నువ్వు అడిగిన ప్రశ్నను బట్టి బైబిల్ మీకు అర్థమైతే ఎప్పటికైనా వాటిని మానేయండి. అది నేను చెప్పానని మానేయడం కాదు, బైబిల్ చెప్పింది కాబట్టి మానేయండి. ఎందుకంటే పరలోకపు తండ్రికి, ఆయనకి హితమైనది మీరు చెయ్యాలి. మనం ఎవరైనా దేవుడికి నచ్చింది చేస్తేనే కదా హితం. లేదంటే నాకు నచ్చిందంటే నేను పోస్ట్ పెడతానంటే ఇంక నిన్నేమనాలి? నేనేమనలేను. నువ్వు మారాలని కోరుకుంటున్నాను, నీకు దేవుని వాక్యం అర్థం కావాలని కోరుకుంటున్నాను, అంతే. కనుక ప్రియులారా,
దయచేసి ఇలాంటి విషయాలను మానివేసి భవిష్యత్తులో ఎంతో సేవ ఉంది. లోకం చూస్తే ఎంతో నేరాలతో నిండిపోయింది, లోకం చూస్తే ఎంతో సువార్త లేని పరిస్థితులతో నిండిపోయింది, అవాస్తవాలతో నిండిపోతుంది. వాళ్ళ మధ్యకు మనం వెళ్ళాలి. నువ్వు వెళ్ళు, నాతో పోటీ పడి నాకంటే గొప్పగా చెయ్యి, సంతోషం, నేనే నీకు థమ్స్అప్ చెప్తాను అంటే వెరీ గుడ్ భేష్ అంటాను. చేద్దాం. సువార్తను ప్రకటించడానికి కమాన్ పరుగులు తీయండి. గొడవలు పడ్డానికి పరుగులొద్దు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. దానికోసం ప్రజలను మీరేం చేయాలి? పురుకొల్పండి. అంతేగాని చెప్పండి నాది తప్ప అతంది తప్ప అని ప్రజలు దానికి కాదు రెచ్చగొట్టడం. దానివల్ల 2 వర్గాలుగా మారిపోయి ఇరువైపులా 2 వర్గాలు, ఈ 2 వర్గాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడాలు, కామెంట్లు పెట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇంకా ముందుతో కొట్టుకుంటారు అంతే. ఏమండి, తేడా వస్తే ఎదురుకుండా ముఖాముఖిగా పడితే కొట్టనైనా కొట్టుకుంటారు. అంతగా క్రైస్తవ్యం దిగజారిపోనివ్వకండరా ప్లీజ్. క్రీస్తు యొక్క విధి విధానాలు మనకు అర్థమైతే, దయచేసి ఆయన మాటలను గౌరవించే వాళ్ళం మనం అయితే, ఆయన రాసిన మాట బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా మనం చేద్దాం. ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు నా మాటలకు ముందు మీరు బైబిల్ చదివారు, చూసాం కదా, బైబిల్లో చూసాం కదా. నా మాట కాదు కదా, అది దేవుడే రాయించిన మాట కదా. మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు కదా. మరి చెప్పిన తర్వాత కూడా మనం మారకుండా మరలా ఉదయం లేవగానే సోషల్ మీడియాలో దెబ్బలాట్లకి దిగితే, సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకుంటే ఇక మనం దేవునికి హితమైనది చేసేవాళ్ళగా అవుతున్నామా? ఒక్కసారి రాత్రి ఆత్మవిమర్శ చేసుకోండి మీరంతా. మీ మెప్పు కోసం నేను చెప్పటం లేదు, మీ గొప్ప కోసం చెప్పట్లేదు, ఏదో మీరు తిట్టుకుంటారే అని కూడా నేను భయపడి నేను చెప్పటం లేదు. నేను దేవుడికి తప్ప మనుషులు ఎవరికి భయపడను. ఎందుకు భయం? నాకు శిక్ష విధించేది దేవుడు కాబట్టి నేను ఆయనకు భయపడాలి. నాకు పరలోకాన్ని ఇచ్చేది దేవుడు కాబట్టి నేను ఆయన ఇష్ట ప్రకారంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మీరు అలాగనుకోండి. అలా అనుకోవాలంటే ముందు బైబిల్లో దేవుడు ఏం రాయించాడండి, నా కోసం నన్ను ఎలా ఉండమని చెప్పాడండి, ఎదుటి సహోదరుడు కోసం ఏం చెయ్యమని చెప్పాడండి, ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయిగా, సువార్తలో రాయబడ్డాయి, పత్రికల్లో రాయబడ్డాయి. సంపూర్ణ సత్యంగా దేవుడు మీ చేతికి ఇచ్చాడు. చదవండి, ఒకసారి చదవండి. ఎవరు మీ కళ్ళు కప్పేశారు? ఈ యుగ సంబంధమైన దేవత. విశ్వాసులు కూడా అవిశ్వాసులుగా మారిపోయారండి. బోధకులు కూడా కళ్ళు ఏమంటారు దాన్ని, కబోదులుగా మారిపోయారండి. వాళ్ళు కళ్ళు కనబట్టలేదు. కళ్ళు అంటే ఈ కళ్ళు కాదండి, మనోనేత్రాలు. వ్రాయబడిన మాటలు చదివి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా ఉందాము అని చెప్పలేకపోతున్నారు. అవసరమా? ఏది అవసరమో దేవుడు రాయించాడు బైబిల్లో మనకి. దాని ప్రకారంగా ఉండాలి, చెయ్యాలి. అప్పుడే కానీ మనకు పరలోకం రాదు ప్రియులారా. మీరు ఒకరినొకరు ఖర్చుకుంటే, భక్షించుకుంటే నశించిపోతారని బైబిల్ చెప్పింది. చెప్పండి, నశించిపోవడం మీకు కావాలా? వద్దండి. ఒకరి నాశనాన్నే కోరుకునేది క్రైస్తవ్యం. ఒకరి జీవితాన్ని కోరుకునేది, ఒకరి బ్రతుకును కోరుకునేది, ఒకరిని బ్రతికించేది క్రైస్తవ్యం. అంతేగాని ఎదుటివాడి నాశనాన్ని కోరుకునేది కాదు. అలా అనుకుంటే దేవుడు యేసునే పంపడు, ఆయనే చంపేసి ఉండాలి ఎప్పుడో. కానీ యేసును పంపాడు అంటే, ఈ సత్యవాక్యాన్ని మీ ద్వారా ప్రకటిస్తున్నాడు అంటే లోకం మారాలనేది కదా ఆయన ఉద్దేశం. మరి మారడానికి మీరేం చేస్తున్నారు చెప్పండి? మారడానికి సువార్త దండయాత్రలకు వెళ్తున్నారా? ముందు గొడవలన్నీ ఆపేసి బైబిల్ పట్టుకుని సువార్తలకు వెళ్ళన్నారు. కమాన్, ఎక్కడ చూసినా మీటింగ్ 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 మీటింగ్, రక్షణ సువార్త మహాసభలు, సంచలనాత్మక క్రీస్తు సువార్త మహాసభలు పెట్టండి. ఏమండి, వాటికి టైం లేదు కదా మనకి, వాటికి సమయం లేదు కదా మనకి. కానీ వాడు ఏం మాట్లాడాడు, వాడు ప్రసంగం అంతా వినడం, రాత్రంతా దానికోసం కౌంటర్లు తయారు చేసుకోవడం, ఏమంటే వీడికి నచ్చినట్లుగా బైబిల్లో తెల్లవారు లేవగానే ఒక వీడియో పోస్ట్ చేయటం. ఇదా దేవుడు కోరుకున్నాడు? లోకం అంతా నాశనానికి వెళ్ళిపోతుంటే ఒక్క ఆత్మనైనా రక్షించండి అర్రా ప్లీజ్ అని దేవుడు బ్రతిమాలి. నాకు సంతోషం ఒక పాపి మారితే అని దేవుడు చెబుతున్నప్పుడు, ఏమండి మారిన వీడి కోసం ఆలోచిస్తావేంటి? మారని వాడి కోసం ఆలోచించు. వాడు ఇంకా మారలేదు. ఏమండి, అందుకేనండి సిలువుపై దొంగ మారడని వండర్ఫుల్ సాంగ్. ఇన్ని భాషల్లో ఎందుకండి ఈ పాట చేయాలి అనుకోండి. ఏమండి, ఇంచుమించు ఆల్బంలో ఒక 10 పాటలు 8 పాటలు ఉంటే పోనీ సుమారు ఒక 10 అనుకోండి. 6 భాషలు అంటే ఎన్ని పాటలు చేయాలనుకుంటున్నారు మేము? 60 పాటలు. 60 ఏంటి, ఒక ఆల్బంలో ఎవడైనా 60 పాటలు ఒక సంవత్సరం దించుతాడా? ఎంత కష్టమో తెలుసండి. నలిగిపోతున్న వెనకాతలు ఉండి
ఎంతోమంది దాతలైన వారు ముందుకొచ్చి ఈ పాటల కోసం ప్రజల దగ్గరకు వెళ్ళి దేవుని మాటలు వినిపించడం కోసం పాట రూపంలో, ఎందుకంటే గంట ప్రసంగం వినడు, పాట తలకే ఒప్పుకుంటూ వింటాడు, సోషల్ మీడియాలో వింటాడు. వినాలి, వింటే వాడు మనసు మారుతుందేమో. చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఇన్ని 6 లాంగ్వేజెస్లో పాటలు ఇప్పుడు మీరు చేయటం అవసరం అండి, ఎంత పెద్ద భారాన్ని నెత్తి మీద వేసుకున్నారండి అని పాపం జాలి పడుతున్నారు కొంతమంది. మరి ఏం చేస్తామండి, రాత్రులు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాం, తెల్లవారు లేచిన వెంటనే పనుల్లోనికి ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఒక భాష 2 భాష, ఒక పక్క హిందీ పాటించాలి, ఒక పక్క తెలుగు పాటించాలి, ఒక పక్క కన్నడ, ఒక పక్క మలయాళం, ఒక పక్క తమిళ్, ఒక పక్క ఒడియా. అయ్యో బాబో, ఇన్ని భాషల్లో ఒక అందరూ ఒక దగ్గర ఉంటారు కదండి. నిన్న రాత్రి ఏమో చెన్నైలో పాడారండి, 3 పాటలు నేను రాత్రి చెన్నైలో పాడించామండి. 4 రోజుల క్రితం ముంబైలో పాడించామండి, అంతకు మునుపు కేరళలో పాడించామండి. మరి దీనికి ఎంత నెట్వర్క్ కావాలి, దీనికోసం ఎంత ప్రణాళిక కావాలి. నాయనా నువ్వు ఇక్కడికి వెళ్ళు, నాన్న నువ్వు ఇక్కడికి వెళ్ళు, నాన్న పిల్లలు మీరు రండి, నాన్న మీరు వెంటనే ఏమి ట్రాన్స్లేషన్ చేయడానికి చూడాలి కదా, భావం వచ్చిందా లేదా, పాట సరిగ్గా ఉందా లేదా, అది రాగంలో పాడుతున్నారా లేదా. ఎంత స్ట్రెస్, ఎంత ఎందుకు మనకు అవసరం. ఏదోనండి మనం బైబిల్ యూనివర్సిటీ ప్రకారంగా ఒక పాట దించామా లేదా, ఒక ఆల్బంలో 5 పాటలు దించితే చేతులు దులిపేసుకోవచ్చండి అని అనుకోవచ్చుగా. ఎందుకు చెప్పండి శ్రమ. మారాలి, ఒక పాపి మారాలి. ఆ మారడం కోసమే అందుకే దించిన మొట్టమొదటి పాట సిలువపై దొంగ మారాడు. దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడంటే నువ్వు మారాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు కదా. నిన్నే ఆయన ఆశించాడు కదా, నిన్నే కోరుకున్నాడు కదా, అందుకే కదండి బ్రతకనిచ్చాడు కదా. ఆ పదం అందుకే రాశాను నేను, అందుకే బ్రతకనిచ్చాడని. ముందు అడిగారు బ్రతకనిచ్చాడు ఏంటండి, మరి దేవుడే కదా నీ గురించి బ్రతికిచ్చాడు అంటే, బ్రతికిచ్చాడు అంటే బ్రతకనిస్తున్నాడు. ఇంకా నువ్వు ఇంకా ఊపిరి కలిగి ఉందంటే ఏమో రేపైనా మారుతావేమో, ఎల్లుండైనా మారుతావేమో. ఎవ్రీ డే ఇస్ ఎ ఛాన్స్. ప్రతిరోజు నువ్వు బ్రతుకుంటున్నావు అంటే దేవునికి అవకాశం ఇస్తున్నాడు అనమాట. రిపీట్ అవుతుంది నీకు అవకాశం. ఇప్పుడు పోస్టుల్లో కొట్టుకుంటున్న వాళ్ళు, సోషల్ మీడియాలో ఒకరు ద్వేషించుకుంటున్న వాళ్ళు ఇంకా బతికున్నారు అంటే నీకింకా మారు మనస్సు పొందే అవకాశం ఉంది. దొంగోడైతే చివరి క్షణంలో మారాడు, ఆరిపోయాడు. ఆ మారినంత వరకు అవకాశం దేవుడికి ఇచ్చాడు, అవకాశమే ఉంది. కనుక నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మార్పు కోసం ఎందుకండి ఈ సమాజం ముందుకెళ్ళటం లేదు. ఎవరో నిన్ను అన్నారని బాధపడిపోతున్నావు కదా, అన్నివయ్యా అనుకోనివయ్యా, నీకేంటి ప్రతిఫలం ఇచ్చేది నీ తండ్రి పరలోకాన్ని ఇస్తున్నప్పుడు. ఎవడో నిన్ను కారుకోతలకు వస్తే నీకేంటి బాధ. ఏమండి నా మీద కూడా చాలా నేరాలు మోపినప్పుడు చాలామంది అడిగారు, ఏంటంటే మీరంతా ఇంత ఇలా హుషారుగా ఎలాగున్నారు, ఇప్పటికి బీపీ షుగర్లు అన్నీ వచ్చేయాలి. కానీ ప్రభుదేవులు ఏమీ లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉన్నామంటే దేనికి. దేవుని పని మీద ఆలోచనతో ఉన్నాం కానీ మరి ఎలాగండి వీళ్ళందరూ అనేసారండి, అబ్బాబ్బా నేరాలు మోపేశారండి, అబ్బాబాబా ఎంతో చేస్తారండి. కుంగిపోవాలా? నాకు తీర్పు తీర్చేది దేవుడు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. కాబట్టి విజయవంతంగా నిలబడరా మైసాన్, నిలబడి, కమాన్ స్టాండప్. ఎవడరా నిన్ను పడగొట్టేది? ఎల్పిబి అంటే ఏంటనుకున్నావు? ఎప్పుడు కూడా విజయవంతంగానే నిలబడతాడు, ఎక్కడ తలదించడో. ఆ రోజు అదే మాట చెప్పాను, ఈరోజు అదే మాట చెప్తున్నాను, బహిరంగంగా అదే చెప్పాను, ఇప్పుడు అదే మాట చెబుతున్నాను. ఎందుకు? నేను నిలబెట్టేది దేవుడు. కనుక వీళ్ళు ఏదో నిందలేసారని, లేదో అనేసారని నేను కుంగిపోతూ దేవుడు పని మానేయాలా? లేదా ఇంకా దేవుని పనిలో ముందుకు దూసుకుపోవాలా? ముందుకు దూసుకెళ్ళిపోవాలి. అందుకే జాన్సన్ గారిని తీసుకెళ్ళిపోయిన ప్రసన్నబాబు ఇంకా బ్రతికున్నాడు అంటే దానికి కారణం అదే. ఈరోజు ఇన్ని భాషల్లోనికి దేవుని మాటలు పాటలుగా వెళ్ళిపోవాలి అంతే. దానికోసం ఎంతో నెట్వర్క్, ఎన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని కలిపి కదిపి. ఏమన్నారు మీరు ఏం చేస్తున్నారు? కమాన్ ఎంతవరకు వచ్చింది? ట్రాన్స్లేషన్ ఎంతవరకు వచ్చింది? రాగాలు ఎంతవరకు వచ్చాయి? సింగర్లు ఎంతవరకు వచ్చారు? ఒకలా ఇద్దరు? 10 పాటలకు 10 సింగర్లు, 10 ప్రాంతాలు. ఏమండి 6 పాటలు ఒక భాషలో, లేదా 10 పాటలు ఒక భాషలో, 6 లాంగ్వేజెస్ అంటే 60 పాటలు. 60 పాటలు స్టూడియోలు రికార్డ్ చేయొద్దు, వెళ్ళొద్దు. ఏమండి లిరిక్స్ రాయొద్దు, వాటిని క్రమపరచొద్దు. నిన్న రాత్రి మీరు నమ్మరండి, 1:30 పడుకుని ఉండే అందరం. ఒక పక్క చెన్నైలో ప్రేమ్ పిల్లలు, ఒక పక్క ముంబై నుంచి పిల్లలు వాళ్ళ లైన్లో ఉన్నారు. ఎందుకంటే పాడుతుంది అక్కడ, అమ్మాయి పాడుతుంది. లేట్ అయింది, అక్కడ కొన్ని కరెక్షన్స్ జరిగాయి. ఆ కన్నడ కానీ హిందీ కానీ ఇవన్నీ దించాలి అంటే 1:30 వరకు స్టూడియోలో పని 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 పని. ఎందుకండి ఈ పని అంతా? హ్యాపీగా మనం 10 గంటలకి గుర్రు పడుకుంది పోతే అన్నం తినేసి గొడవ అంతా మనకి ఎందుకు? తెల్లవారు లేచి ఎవడ మీద గొడవ పెట్టుకుంటే సరిపోతుంది, ఒక పోస్ట్ పెట్టి పేరు వచ్చేది కదా మనకి. ఇది పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తుంది కాదండి. ప్రతిఫలం మీ క్రియలను బట్టి దేవుడిచ్చే జీతం అన్నాడు. దాన్ని జీతం కావాలా మీకు? జీతం కావాలంటే ఎవరిని అనే జీతం మీకు రాదు, అంటే జీతం మీకు రాదు.
ఎవరినో కించపరిస్తే నిందిస్తే మీకు జీతం రాదు. ఓపెన్గా చెప్తున్నాను. తండ్రి కోసం, మారు మనస్సు కోసం మీరు వెళ్ళి ప్రకటించే సువార్తలోను, వాక్యంలోను, పాటలోను, ప్రకటించే మాటలోను మీకుంది ప్రతిఫలం, జీతం. అది కోరుకోండి, అది కోరుకోండి. అది మీరు ధన సహాయం పంపి కోరుకుంటారా, ప్రతిఫలం పాలు పంచుకుంటారా, లేదంటే మీరే స్వయంగా వెళ్ళి చెబుతారా? చాయిస్ మీదే. ఏమండి మేము కూడా స్వార్థకు వచ్చేదాన్ని, కమాన్ వచ్చేయండి. ఏమండి మేము కూడా ఏదో చేద్దాం అనుకుంటాం దేవునికి, చేసేయండి. ఒక పాపి మార్పు కోసం ఆలోచించి చేయండి దేన్నైనా సరే. స్వలాభం కోసం కాదు, సొంత ఘనత కీర్తి కోసం కాదు. వద్దు. దేవుడు కోరుకుంటుంది, ఈ విశ్వాన్ని దేవుడు ఉంచింది. అందుకే ఇంకో మాట కూడా, ఆకాశమే ఉంది అని. అందుకే చివరి అవకాశమే నీకు ఉంది అని. ఇంకా ఆకాశం ఉందంటే ఏంటనమాట? ఆకాశం దేవుడు ఎందుకు అలా ఉంచాడో, ఆయన తలుచుకుంటే క్షణాల్లో నిప్పంటించగలదు దాన్ని. దాని ఫైనల్ ముగింపు అదే చెప్పాడు. రే ఆకాశములు రగులుకుంటారా అన్నాడు దేవుడు మనతో. రగిల్చేస్తాను వాడిని, మండిచ్చేస్తాను వాడిని. మరి ఇంకా ఆకాశం బ్లూగా ఉంది, మంటలు రావట్లేదు. ఎందుకుంది ఆకాశం? ఇంకా మారేవాళ్ళు చాలా మంది ఉన్నారు. భూమి కింద, భూమి ఆకాశం కింద భూమి ఉంది. ఈ భూమి మీద చాలా మంది మారాలి అంటే నువ్వేం చేస్తున్నావు? నీలో నువ్వు అంతర్యుద్ధాలు చేస్తున్నావా? ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావా? వద్దు. ఇప్పుడు మనం గొడవ పడాల్సింది ఇంట్లో వాళ్ళతో కాదు, క్రీస్తును నమ్మని వాళ్ళతో గొడవ పడదాం. ఎప్పుడు? నమ్మకపోతే, నమ్మరు అనుకోండి, వదిలేని వాళ్ళు కూడా. అంతకన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? పాపిని మార్చడానికి సువార్త చేత పట్టి ప్రకటించండి. అది అన్నిటికన్నా ప్రధానమైనది. పౌలు ఒకటే మాట చెప్పాడు, అయ్యో అని ఒక మాట అన్నాడండి. అయ్యో అనే పదాన్ని ప్రయోగించి, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన అంటున్నాడు పౌలు, అయ్యో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం ఎన్నో వచనం? 16 ఏమన్నాడు చూడండి. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే ఇప్పుడు మీకు శ్రమ దేని బట్టి వస్తుంది చెప్పండి? మీరు శ్రమలోనికి పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు సువార్త ప్రకటించాలి, దేవుని మాటను ప్రజల మధ్యకు పంపాలి. అలా పంపకపోతే మీకు శ్రమ. మనం తెల్లవారు లేచి సువార్త పంపిస్తున్నావా, గొడవ పంపిస్తున్నావా? పోస్టులు పెట్టేవాళ్ళు ఈరోజు ఏం పంపిస్తున్నారు? గొడవలు పెడుతున్నారా చెప్పండి? లేదంటే సువార్త ప్రకటిస్తున్నారా? తెల్లవారు లేచిన వాడిని, యేసు ప్రభువును గూర్చిన సువార్త నువ్వు ప్రకటిస్తున్నావా? సోషల్ మీడియా ఉంది, ఓకే, వాడుకో, దాన్ని వాడుకోవయ్యా, వాడుకో. అది ఎందుకు వాడుకో తెలుసా? నీ పొరుగువాడితో గొడవ పడడానికి వాడద్దు, నీ ప్రభువు కోసం సువార్త ప్రకటించడానికి వాడు. ఎందుకంటే అది నువ్వు చెయ్యకపోతే, సువార్త ప్రకటించకపోయిన ఎడల నీకు శ్రమ, ప్రకటిస్తే నో శ్రమ. మరి ఈరోజు తెల్లవారు లేచిన క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారా? ఆలోచించండి. ఎందుకు మందమతులుగా మారిపోతున్నారు? బైబిల్లో ఎంత స్పష్టంగా దేవుడు ఎన్నో మాటలు రాయించినా ఎందుకు మనకి సంగతి అర్థం కావలేకపోతున్నాయి? సువార్త ప్రకటింపకపోతేనే నరకానికి పోతాం మనమంతా. కనుక ఏం చేయాలి? కమాన్, సువార్త కంకణం కట్టండి, సువార్త ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకోండి. అందుకు కృషి చేస్తున్నాం కదా మేమంతా. మీరు నమ్మరండి, ఈ పాటల పని పూర్తవుదని కువైట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. అసలు యాక్చువల్గా అక్టోబర్లో ఈ నెల 15వ తేదీ 14వ తేదీ కల్లా కువైట్ వెళ్ళాలి నేను. 10 రోజుల ట్రిప్. నేనేమన్నా తెలుసా? సారీ అర్రా, నేను రాలేను. ఇదేంటి అన్నయ్య రాలేదు, ఎందుకు మీరు రావడం మానేస్తున్నారంటే, సారీ నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి సువార్త ప్రకటన కోసం, నేను రాకపోతే ఇక్కడ ఇన్ని పాటలు మిగిలిపోయింది, బాధ్యతలు ఉండిపోయి నేను రాలేను నాయన అని అంటే చాలా బాధపడ్డారండి పిల్లలు. ఈలోపు ఈ విషయం అక్కడ ఉన్న పాస్టర్స్ అసోసియేషన్కి తెలిసి మరలా వాళ్ళు ఫోన్ చేసి, పోనీ అయ్యగారు డిసెంబర్లో వస్తారో చెప్పండి, డిసెంబర్లోనే అయ్యగారిని మేము వాడుకుంటాను. మళ్ళీ ఫోన్ చేశారండి పెద్దలు నాకు కువైట్ నుంచి. సారీ అండి, డిసెంబర్లో చాలా డేట్లు ఇచ్చేసానండి. ఎందుకంటే మరి నాకు రేపు నవంబర్ నుంచి, రేపు ఈ నెల అక్టోబర్ 27 నుంచి నాకు షెడ్యూల్ ఖాళీ లేదు అసలు. ఈ లోపు నేను పాటలన్నీ పూర్తి చేయాలి, రికార్డింగ్లు అయిపోవాలి, వీడియోలు అయిపోవాలి, ఇన్ని పనులు నేను పెట్టుకున్నాను. ఈ లోపు నేను కువైట్ వెళ్ళిపోతే అలాగే 10 రోజులు ఎక్కడెవరు చేస్తారు ఈ పనులన్నీ? నో. అందుకు సారీ అరా, నేను రాలేకపోతాను. ఇంకోలైతే కువైట్ ఛాన్స్ వదిలేస్తారా? అమ్మ విమానం ఎక్కిపోవాలి, కువైట్ వెళ్ళిపోవాలి, చూసేయాలి, అక్కడ డబ్బులు సంపాదించేసుకోవాలి, ఏదేదో అనుకుంటారు కదండి. వద్దర్రా, రాలేకపోతున్నాను, సారీ. సెకండ్ ఛాన్స్ మళ్ళీ డిసెంబర్లో రమ్మని ఇన్విటేషన్ వచ్చినా, సారీ అర్రా ఏమనుకోకండి, ఫిబ్రవరిలో వస్తాను మీ దగ్గరికి, ఎందుకంటే జనవరిలో సెమినార్. అయితే డేట్ల ముందు కన్ఫర్మ్ చేసేయండి అన్నారు. అయితే ఆఖరి ఫిబ్రవరి 20 నుంచి 30 తేదీ వరకు ఎవరికి ఇవ్వకండి, మేమే తీసేసుకుంటాం. ఓకే, అప్పుడు తీసుకుంటాం, పనులన్నీ అయిపోతాయి, పాటలన్నీ రిలీజ్ అయిపోతాయి, అప్పుడు ఫ్రీ అవుతాం కదా మనం. దేవుని పిల్లలు, ఇన్ని బాధ్యతలు మనం ఎందుకు పెట్టుకున్నాం? సువార్త కోసం, అంతే, సువార్త కోసమే.
మనం కూడా అలాగే ఆలోచించాలరా. ఆ సువార్త ప్రకటించకపోతేనే మనకి శ్రమ శ్రమ శ్రమ. ఆ శ్రమల్లోనికి మనం వెళ్ళొద్దు. క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీరు శ్రమల్లోనికి నెట్టబడొద్దు. నెట్టబడకుండా అంటే సువార్తను చేతపట్టండి, ప్రకటించండి. మాట ద్వారానో, పాట ద్వారానో, క్రియల ద్వారానో, కరపత్రాల ద్వారానో, మైకుల ద్వారానో ఎలా చెబుతారో చెప్పండి. అదే మీకు జీవితాన్ని ఇచ్చేది, అదే మీకు ఆయుష్నిచ్చేది, అదే మీకు స్వతంత్రమైన పరలోకాన్ని ఇచ్చేది. అందుకే దేవుడు మనుషుల మార్పు కోసం దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. ఆకాశాన్ని ఉంచాడు, భూమిని ఉంచాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళాలి, నువ్వు చెప్పాలి. ఏమండి, నినివే పట్టణాన్ని దేవుడు తగలబెట్టలేడా? కానీ యోన రావాలి, చెప్పాలి, వాడు మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు శాంతించాలి. పోన్లే నాయన, వాళ్ళందరూ నన్ను చంపేసుకుంటానా నేను? చివరిలో అదే అంటాడు పాపం యోనాతోని. ఒక సొరచెట్టు చచ్చిపోయినందుకు ఎంత బాధపడుతున్నామే. ఇన్ని వేల మందికి పైగా ఉన్నారు. ఈ నినివే ప్రాసులు అందరూ చచ్చిపోతే నేను ఏమైపోవాలి? ఒక తండ్రిగా నీ గొడవ ముఖ్యమా, సొరచెట్టు ముఖ్యమా? నీకు ఏది ముఖ్యమైనా నాకు నా ప్రజలే ముఖ్యం అని దేవుడు అనుకుంటున్నాడు. ఆ రోజు ఈరోజు దేవుడు అంతే. ఈరోజు కూడా సమాజంలో చాలా మంది మార్పు చెందాలని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. సిలువుపై దొంగ ఎలాగైతే మారాడో ఈ సమాజం మార్చడానికి నువ్వు కూడా చూడు. చచ్చిపోతూ చచ్చిపోతూ ప్రాణం పోయేటప్పుడు కూడా దొంగను మార్చారండి యేసుప్రభు. ఏంటండి ఆయన త్యాగం! అప్పుడు కూడా దొంగను మార్చేశాడు. ప్రాణం పోయే ముందు కూడా మార్చాడు. ఇంకా నీకు ప్రాణం పోయే పరిస్థితి లేదు కదా. ఏమండి, మీకు ఇంకా ప్రాణాలతో ఉన్నారు కదా. ఈరోజు రేపు చచ్చిపోయేటట్టు ఉన్నారండి మీరు ఎవరైనా? లేదే. మరి ఇప్పుడు మీరు ఎంత చేయాలి? ప్రాణం పోతున్న చివరి క్షణంలోనే దొంగను మార్చడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు ప్రాణంతో బాగున్నప్పుడు నువ్వు ఎంతమందిని మార్చడానికి చూడాలి? లోకం అనుకోనివ్వండి, మత మార్పిడి గాడిది గుడ్డి ఏదో అంటారు పనికి మాలిన సన్నాసులు. మత మార్పిడి చే మనసు మత మార్పిడి కాదురా. ఇది స్వభావాన్ని మార్చడం కోసం, ఒక మనిషిని ఆత్మ సంబంధమైన లోకానికి తరలించడం కోసం చెప్పే బోధ ఇది. వాళ్ళకి అర్థం కాదులేండి. కనుక మీకు అర్థమైంది కాబట్టి ఇక మీదట ఆ విధంగా మీరు ఉండండి. దేవుడు మీలో మార్పు కోరుకుంటున్నాడు. సమాజంలో మార్పును చూడాలనుకుంటున్నాడు. ఆ మార్పు మీ ప్రకటన ద్వారా చూడాలి అనుకున్నాడు. కనుక గొడవలకు స్వస్తి చెప్పండి, ఫుల్ స్టాప్. గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టండి. సువార్తకు ప్రారంభించండి. కమాన్, స్టార్ట్ ద ఏంటండి, ఏం చేయాలి, ఏం చేయాలనుకున్నారు? గాస్పల్. స్టార్ట్ ద గాస్పల్. స్టాప్ ద నాన్ సెన్స్. ఇది స్టాప్ చేసేద్దాం, అది ప్రారంభిద్దాం. ఓకే, నీకు అర్థమైంది అనుకుంటున్నాను తమ్ముడు. వెరీ గుడ్.